ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయినటువంటి కవితపై కేసీఆర్ గారు చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు బయట చక్కర్లు కొడుతున్నాయి. అలాగే కేటీఆర్ గారు కూడా చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పి వార్తలు బయటపడుతున్నాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఆవిడ అసలు ఆ స్కామ్‌లో ఆవిడొక్కతే కాదు, వీళ్ళ ఫ్యామిలీ ఉంది. అందరూ కలిసే బిజినెస్ చేశారు. బ్లాక్ మనీని వైట్ మనీ చేద్దామని, మనీ లాండరింగ్ చేద్దాం అనుకున్నారు. అక్రమ సంపాదనని సక్రమ మార్గాల్లో చూపించే విధంగా లెక్కల్లో చార్టెడ్ అకౌంటెంట్‌ని కూడా పెట్టుకొని ఆయన చేత అన్ని పనులు చేయించారు. సో, ఇక అసలు విషయానికొస్తే మొత్తానికైతే కవిత ఇరుక్కుంది. అండ్ అలాగే కేటీఆర్ గారు కూడా మ్యాక్సిమం కాపాడదామని ట్రై చేసినప్పటికీ ఆయన కూడా ఎక్కడ ఇరుక్కుంటాడో అని చెప్పి కొంచెం సైలెంట్‌గా ఉన్నాడు. అండ్ భానుప్రియ మీనా గారి ఆహ్, ఆవిడ ఎంత చెప్పినా తక్కువే. అది డైమండ్ అసలు, సింపుల్‌గా చెప్పాలి అంటే. ఒక డైనమిక్ లేడీ. అలాంటి ఆవిడ ఈ కేస్‌ని దగ్గరుండి చూసుకుంటుంది అంటే కేసీఆర్ కూడా భయపడుతున్నాడు. త్వరలో ఆయన కూడా జైలుకెళ్ళే అవకాశం ఉండొచ్చు. ఇన్ కేస్ కవిత అరెస్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకోవచ్చు. కవిత అరెస్ట్ తర్వాత నెక్స్ట్ కేసీఆర్, కేటీఆర్ అలాగే ఫ్యామిలీ మొత్తం లోపలికి పోతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా రమ్మంటే 10 రోజులైతే గాని నేను రాలేనని చెప్పాడు. మరి ఈ 10 రోజుల్లో వీళ్ళు ఎలాంటి సాక్ష్యాలు ఏం చేస్తారో, ఢిల్లీకెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకుంటారో, ఏమేం చేస్తారనేది తర్వాత సంగతి. ఎందుకంటే ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పిచ్చగా వాగారు. ఏది పడితే అది మాట్లాడారు. మోడీ గారి పైన గానీ, ఇంకా గవర్నర్ తమిళసై గారి పైన గానీ అసలు ఎలా అంటే ఒక సీఎం ఇలా కూడా ఉంటాడా ఛీ అనిపించేలాగా వీళ్ళు ప్రవర్తించారనమాట. అలాంటి ప్రవర్తన అంతా చూసి ఒక్కసారిగా అంటే వీళ్ళేదో వాళ్ళని కేర్ చేయనందుకు కావాలని కేసు పెట్టారని నేను అనట్లేదు. కేసే. కాకపోతే ఏంటంటే కాపాడే విషయంలో ఇన్ కేస్ వీళ్ళెళ్ళి ఆ కాళ్ళు ఈ కాళ్ళు మొక్కాలి అంటే వాళ్ళు ఏం చెయ్యరు. వై? బికాస్ గతంలో నోరే ఉంది కదా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా వాగిన తర్వాత ఇప్పుడైతే వీళ్ళని కాపాడే అవకాశం అసలు 100% లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇదొకటే కాదు, వీళ్ళందరూ కూడా 100 కోట్లు అంటారు. వందల వేల కోట్లు ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడి నుంచో ఎంతెంతో దాచారు. అవన్నీ కూడా బయటకు వస్తాయి స్టెప్ బై స్టెప్. ఇది జస్ట్ ఒక ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అయ్యో కవిత ఏదో చేసిందని చెప్పి కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నాడనే వార్తలు అసలు నమ్మాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ దొంగలే. అందరూ కలిసి అన్నీ చేశారు. ఒక్కొక్కరుగా నెక్స్ట్ అందరూ అరెస్ట్ అవుతారు. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ సో మచ్.